క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారో? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాల్లో పౌలు భక్తుడు పత్రికని ముగిస్తూ ప్రతి పరిశుద్ధునికి అన్న పదాన్ని వాడాడు. పరిశుద్ధులు అన్నప్పుడు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ప్రకారము పరిశుద్ధులు ఎవరు అని అంటే వారు ఒక ప్రత్యేకమైన అర్హత కలిగిన వారు. ఆ పరిశుద్ధతను వారు నిరూపించుకోవాలి. సెయింట్ అన్న పదాన్ని వారికి ఇస్తారు. సెయింట్ అన్న పదం వారు పొందుకోవాలి అని అంటే తమ యొక్క పనిలో విశేషమైన పరిచర్య చేసిన వారయ్యండి ఆ పరిశుద్ధత అన్న అర్హతను తమ క్రియల ద్వారా చేసిన వారిని పరిశుద్ధులు అని రోమన్ సంఘము గుర్తిస్తుంది. కానీ ఇక్కడ పౌలు దాని గురించిన ప్రస్తావన చేయటం లేదు. క్లియర్గా ఒక మాటను ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. అదేమంటే క్రీస్తునేసునందు. సో పరిశుద్ధులు అని అంటే కేవలం కొంతమందో ఎక్కువగా ప్రార్థన చేసేవారు, పాస్టర్ గారు, కొంతమంది విశ్వాసులు, సంఘ కార్యక్రమాల్లో విస్తారంగా పాల్గొనేవారు పరిశుద్ధులు కారు. పరిశుద్ధులు ఎవరు అంటే పిలువబడి ప్రభు చేత పరిశుద్ధపరచబడుతూ ఉన్న వారందరూ పరిశుద్ధులే. సంఘములో ప్రత్యేకింపబడిన వారందరూ పరిశుద్ధులే. పౌలు పరిశుద్ధులు అన్నాడు అని అంటే ప్రత్యేకమైన జనాంగానికో గుంపుతోనో ఆ మాటను అంటున్నాడు అని కాదు. సంఘములో ప్రభు చేత పిలువబడి ప్రత్యేకించబడి ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి తమను తాము అప్పగించుకున్న వారిని పరిశుద్ధులు అంటారు. దీనికి ప్రత్యేకమైన కొమ్ములే ఉండవు, ప్రత్యేకమైన రాయితీలు, బహుమానాలు ఏమీ ఉండవు. ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత పరిశుద్ధత. ఇతరుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో పేతురు భక్తుడు అంటాడు, నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని లేఖనము చెప్పినట్టుగా అంటాడు. సో పరిశుద్ధత అనేది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడిని తమ యందు కలిగి ఉన్న వారందరూ పరిశుద్ధులే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరుస్తుంది కనుక. హోలీ స్పిరిట్ విల్ శాంక్టిఫై us. కాబట్టి పరిశుద్ధులు ఎవరు అనంటే క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తుతో సహవాసము కలిగి తమ జీవితాలను వాక్యము చేత
చూచుకుంటూ తమ జీవితాలను సరిచేసుకుంటున్న ప్రతి జనాంగము పరిశుద్ధులే. ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. సో పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడి అని అంటే అదొక గుంపు, అదొక తెగో కాదు. ప్రభు చేత పిలువబడి ప్రభు కొరకు పరిశుద్ధులుగా ఉండుటకు ప్రత్యేకింపబడి క్రీస్తునందు నివసించటానికి తమను తామును బాధ్యతగా ఎంచుకొని ఆయుత్తుపరుచుకుంటున్న వారందరూ పరిశుద్ధులే అన్న సత్యాన్ని ఈ ఉదయకాల స్వామిలో గ్రహించాలి. ఆ తర్వాత వందనములు చెప్పుడి అన్నాడు. నాకెందుకో ఈ ఈ కొంతమంది ప్రైజ్ ది లార్డ్ అంటుంటారు. అది వాక్యానుసారమైన పదము కాదు. ఇక దాని గురించి విమర్శ నేను చేయదలుచుకోలేదు. విమర్శ చేయుట నా ఉద్దేశము కాదు. వాక్యము ఏమి చెప్పిందో అది చెప్పుట మంచిది. స్పష్టంగా ఇక్కడ పౌలు వందనములు చెప్పండి అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ని గమనించుకుంటే ఒక దగ్గరేమో సెల్యూట్ అని ఉంటుంది, ఇంకొక దగ్గరేమో గ్రీట్ అని ఉంటుంది. ఒకరినొకరు పంచుకోమని, ఒకరినొకరు పరిచయం చేసుకోమని, ఒకరినొకరిని పలకరించుకోమని. ఏమని పలకరించుకోవాలంట? వందనములు. ఈ మధ్యలో ప్రైజ్ ద లార్డ్ అన్న పదం ఎందుకు వచ్చిందో తెలియదు. కనిపించినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనే మాటకు అర్థము దేవుణ్ణి స్తుతించు అని. కనిపించిన వాళ్ళకి దేవుని స్తుతించు అంటే వాళ్ళు తిరిగి మనల్ని దేవుని స్తుతించు అని చెప్పాలా? అలా ఏమనలేదే, వందనాలు చెప్పమన్నాడు. సో ఇక అంతకన్నా మించి నేను దాని మీద విమర్శ చేయదలుచుకోలేదు. కానీ పౌలు సంఘంలో ఉన్న పరిశుద్ధులందరినీ గౌరవించమన్నాడు, వందనములు చెప్పమన్నాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.